ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా ఒక యూట్యూబర్ కూడా చాలా వైరల్ అయిపోయిండు. సో, తను చిన్న పిల్లల్ని పెట్టుకొని బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పి కూడా హ్మ్. 'పరేషాన్ బాయ్ సిమ్రాన్.' హ్మ్. సో, తను పరారీలో ఉన్నాడంటూ కూడా వార్తలు మనం చూస్తున్నాం. హ్మ్. సో, నిన్న గాక మొన్న రీసెంట్‌గా వాళ్ళ మదర్‌తో కూడా మీరు కేస్ ఫైల్ చేయడం మనం చూస్తున్నాం. హ్మ్. ఏం జరిగిందసలు? వాళ్ళ మదర్‌కి నుంచి మీరెందుకు కేస్ ఏపిచ్చారక్కడ? కేస్ అంటే ఇప్పుడు నేను ఆవిడని అప్రోచ్ అయ్యాను. హ్మ్. ఎందుకంటే ఆవిడని తిట్టాడు. నాన్ వెజ్ నాన్ వెజ్ యెస్. ఆ! నోటికొచ్చినట్టు తిట్టాడు. హ్మ్. ఎందుకంటే ఈ కల్చర్‌లెస్ పీపుల్ లాగా మాట్లాడాడంటే ఇప్పుడు హ్మ్. ఒక సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ హ్మ్. రేంజ్‌లో ఉన్నాడు. హ్మ్. ఓన్లీ ఈవిడనే కాదు. హ్మ్. ఇంతకుముందు వేదాంత్ అని చెప్పి ఛానల్ హ్మ్. వేదాంత్ అని చెప్పి ఆయన్ని కూడా కటిక బూతులు తిట్టాడు హ్మ్. ఆన్‌లైన్‌లోనే. ఏ అన్నా ఎలా ఉన్నారు ఏంటని మంచిగా మాట్లాడాడు వేదాంత్ అనే ఆయన. హ్మ్. అసలు ఆ లాంగ్వేజ్ వరస్ట్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు ఆ రోజు హ్మ్. కూడా. కొంచెం సైకలాజికల్ మెంటల్‌గా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో గానీ చెప్తున్నాను. హ్మ్. వాడు సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పనికిరాడు. ఎందుకంటే హ్మ్. ఆల్రెడీ ఇప్పుడు జనం గూడా హేట్ చేయడం స్టార్ట్ చేశారు. నాన్ వెజ్ జనాలకి హీరో గదా! ఇప్పుడు నాన్ వెజ్ అంటే. అయినా సరే హేట్ చేసేవాళ్ళు ఉంటారు కదా! హ్మ్. ఎగురుతారు ఎగరనియండి అది కాదు సమస్య. వాడు చేసిన తప్పన్నప్పుడు తప్పే. హ్మ్. హీరో అయినా, జీరో అయినా ఎవడైనా సరే ఒక తప్పు చేస్తే తప్పే అని అంటారు. హ్మ్. అది చేసిన తప్పే. ఆవిడ 59 మేబీ 55 ఎంత ఉంటుందో ఏజ్ హ్మ్. ఆవిడది. అది చానా దరిద్రం అండి అసలు. ఆవిడతో నేను మాట్లాడాను ఎళ్లి. హ్మ్. చానా బాధ అనిపించింది. హ్మ్. నాకు ఆవిడకి అసలు జీరో నాలెడ్జ్ ఈట్లి గురించి. హ్మ్. ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? ఇమ్రాన్. హ్మ్. ఏదన్నా ఉంటే తనతో ఏదన్నా ఫైట్ అనేది అతనితోనే ఉండాలి. హ్మ్. వాళ్ళ మదర్‌తో ఏం సంబంధం? వాళ్ళ బాబుతో నేను మాట్లాడానండి. ఇమ్రాన్ హ్మ్. వాళ్ళ బాబు. చిన్నబ్బాయి. ఆ! చిన్నోడు వాడు. హ్మ్. వాడు చాలా చక్కగా అసలు ఈడికి జీరో నాలెడ్జ్ ఏం జరుగుతుంది మార్కెట్‌లో? ఈళ్ళ హ్మ్. ఫాదర్ గురించి ఏం తెలీదు. చక్కగా ఆడుకుంటే ఏదో మంచిగా మాట్లాడుతున్నాడు వస్తే. హ్మ్. నాకు అనిపించింది ఈ మాటలన్నీ చెవులో తిరుగుతున్నాయి. వాడికి అర్థమైతే ఎట్లా ఉంటది వాడి మనసు? నువ్వు పాకిస్తానీ, గీకిస్తానీ ఇట్లా మాట్లాడితే వాడు రేపొద్దున పెద్ద అయిన తర్వాత ఎలా తయారవుతాడు? హ్మ్. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ లోకం ఎట్లా ఉండిద్ది చెప్తున్నా. అక్కడ హ్మ్. మన గణేష్ చతుర్థి అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. హ్మ్. లోకల్‌గా కూడా చాలా మంచి పేరే ఉంది. అంటే హ్మ్. చేసినయి తప్పులే. హ్మ్. అతను పర్సనల్‌గా అక్కడ చూసిన వాతావరణం ఏంటంటే డిఫరెంట్‌గా ఉంది. హ్మ్. వాళ్ళ మదర్‌ని నేను దగ్గరుండి స్టేషన్‌కి తీసుకెళ్ళి అవును. కంప్లెయింట్ అనేది రాసినా థాంక్స్ బాబు అన్నది. ఎందుకంటే వాడు లేడు కదా! ఇమ్రాన్ ఎనక. అవును. సో, వాళ్ళ పక్కనున్నోళ్ళకి ఏం తెలుసో తెలీదో హ్మ్. భయపడుతున్నారు. హ్మ్. నేను అప్రోచ్ అయ్యి నేనే రమ్మా హ్మ్. వాడు చేసిన తప్పు ఎందుకో కొంచెం బాధ అనిపించి ఎళ్ళా నేను. హ్మ్. కేస్ ఫైల్ చేసారా? చేసాం. హ్మ్. అదే రన్ స్టేషన్‌లో. అయితదా? మూవ్ అయితదా కేసది? అవుదండి. హ్మ్. అవుదు. ఎందుకలా? అది అంతే ఇక కొన్నిటిని హ్మ్. మనం బయటికి మాట్లాడినా ఇక అది అవ్వదు. ఆవిడైతే హ్మ్. కంప్లెయింట్ పెట్టారు. హ్మ్. కంప్లెయింట్ పెడితే సైబర్ క్రైమ్ రిజిస్టర్ చేయమని ఇక రకరకాలు చెప్పారు. హ్మ్. వాళ్ళే టేకప్ చేయాలి. ఎందుకంటే వుమెన్ కేసు. హ్మ్. ఇట్లా నోటికొచ్చినట్టు మాట్లాడారు. హ్మ్. రిలీజియస్ తప్పదు బిలీఫ్స్‌ని కూడా చాలా దెబ్బతీశారు. తప్పది అలా మాట్లాడడం కూడా. చూసా వీడియో నేను గూడా. రిలీజియస్ బిలీఫ్స్ దెబ్బతీశారు. అదే అవును. అడ్డంగా మాట్లాడాడు. సో, హ్మ్. ఇవన్నీ అదే కదా చెప్తున్నా వేదాంతను కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు హ్మ్. ఇంతకుముందు. హ్మ్. సో, కొంచెమన్నా కంట్రోల్ ఉండాలి. నోటికి కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాడితే ఇట్లాంటి ఇష్యూసే వస్తాయి. హ్మ్. పూర్తిగా టాపిక్ డైవర్ట్ అయిపోవాలా? యెస్. ఆ! ఇప్పుడు ఫైట్ చేయాల్సింది ఎవరి మీద? ఇమ్రాన్ మీద. ఇమ్రాన్ తప్పు మీద. చేసింది ఎవరు? ఇమ్రాన్. హ్మ్. ఈ ఒక ప్రమోషన్ చేసి. పూర్తిగా ఇప్పుడేంటి విక్టిమ్ కార్డ్ ఏసుకొని కూర్చున్నాడు కదా! హ్మ్. అంతేనే కదా! యెస్. అవును. ఏంటి ఈ ఫైట్ ఈయనేం స్టార్ట్ చేసింది కాదు. నాన్వేషన్ ఇప్పుడు వచ్చేసి ఏదో లేపింది కాదు. 3 సంవత్సరాల కిందటే హ్మ్. సివి ఆనంద్ గారు ఆల్రెడీ ప్లేన్ ఎక్స్చేంజ్ అనే వెబ్‌సైట్ హ్మ్. అది పట్టుకున్నప్పుడు చాలా క్లియర్‌గా మోసపోతారు. హ్మ్. అప్పటికి ఇంత భారీ లెవెల్‌లో ఆడట్లేదు. హ్మ్. జాగ్రత్త ఆడకండి ఇవి దూరంగా ఉండండి. టీవీ నైన్ కూడా పాపం వాళ్ళు చాలా హ్మ్. రన్ చేశారు దీని గురించి. హ్మ్. చివరాఖరికి డబ్బులు పోగొట్టుకుంటారు. హ్మ్. ఇల్లీగల్ క్యాసినోస్ ఆడొద్దు అని చెప్పి టీవీ నైన్ కూడా ప్రమోట్ చేసినాం. యెస్. ఇదే అదే చెప్పింది. అన్వేష్. అవేర్‌నెస్ క్రియేట్ చేసింది. ఓకే. ఇదే నా అన్వేష్ అనే వ్యక్తి. సో, హ్మ్. ప్రీవియస్ గతంలో గూడా తను గూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసాడు. చేశాడు. హ్మ్. చేశాడు. క్లియర్‌గా కనపడుతుంది కదా! నేను $8 $10 గెలుచుకున్నాను. హ్మ్. మీరు కూడా ఆడండి. పెద్ద పెద్ద కోట్లు పెట్టి ఆడకండి. చిన్న అమౌంట్‌లో ఆడండి అని చెప్పాడు. హ్మ్. సరే అది అతను చెప్పింది లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ అనుకోవచ్చు. బట్ ఇఫ్ హి ఈస్ అగైన్స్ట్ ఆల్ బెట్టింగ్. హ్మ్. ఆయన ఏం చెప్తున్నాడు బెట్టింగ్ అగైన్స్ట్ అని చెప్పి నుంచున్నాడు జెండా పట్టుకొని. ప్రీవియస్‌లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏదో ఇష్యూ అయింది. అప్పటినుంచి నేను బెట్టింగ్‌కి చాలా దూరంగా ఉంటా అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఏం లేదు. ఆ! నువ్వు ఆపేసి ఉండొచ్చు. నీ హ్మ్. మైండ్‌లో నుంచి క్యాసినో అనేది తీసేసి ఉండొచ్చు. హ్మ్. నీ వీడియో ఇంకా ప్లే అవుతుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ ఎందుకు పెట్టలను? హ్మ్. నువ్వు పెట్టిన వీడియోని చూసి ఎంతమంది ఆడుంటారు? నిన్ను హ్మ్. కూడా ఏసేయాలిగా అయితే. హ్మ్. అంతే కదా! హ్మ్. నువ్వు తీసుకొచ్చావు. నువ్వే అన్నావు. సజ్జనార్ గారిని సపోర్ట్ తీసుకొని వచ్చావు. హ్మ్. సజ్జనార్ గారు ఉన్నారు కాబట్టి ఇది యాంప్లిఫై అయింది. నాన్వేషన్ వల్ల కాదా యాంప్లిఫై అయింది. హ్మ్. చూసారు కదా ఇప్పుడు. దానికంటే ముందు వేరే వాళ్ళు చేశారు. హ్మ్. నువ్వు ఈ ఇష్యూని తీసుకొచ్చినప్పుడు పూర్తిగా నువ్వు క్లియర్‌గా నీ 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 యొక్క బ్యాక్‌గ్రౌండ్ క్లియర్‌గా పెట్టుకొని రావాలి. ఏం చేస్తావు ఇంకా వీడియో ప్లే అవుతుంది ఇంటర్నెట్‌లో. అది ఎందుకు ప్రైవేట్‌లో పెట్టలేను? హ్మ్. అది అంటే నాన్వేషన్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు ఓహో! నాన్వేషన్ ఏం చెప్తాడంటే ఆన్‌లైన్‌లో ఆడొద్దు. డైరెక్ట్ గోవా క్యాసినోకెళ్ళి ఆడొచ్చనమాట. హ్మ్. అదే కదా! దానర్థం. హ్మ్. రేపొద్దున క్యాసినోకెళ్ళాడు. అసలు ప్రమోషన్ అనేది ఈట్లికి చేయకూడదండి.
ప్రమోషన్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు సిగరెట్ లిక్కర్ ఉంది, అది ఫర్బిడెన్ థింగ్స్. అయ్యి ఫర్బిడెన్ థింగ్స్ కి ఎక్స్పోజర్ ఎక్కువ చేయకూడదు. అవి కామ్గా నడుస్తూ ఉంటే తాగేవాడు తాగుతాడు, పోయేవాడు పోతుంటాడు. కానీ అది తీసుకొచ్చి అడ్వర్టైజ్ చేసినప్పుడు ఏముందంటే యాంప్లిఫై క్యూరియాసిటీ, జనంలో క్యూరియాసిటీ పెరిగి దీంట్లో ఏముంటది, తాగితే తీగుంటుందా చేదుగా ఉంటుందా అని చెప్పి వచ్చి ట్రై చేస్తారు. సో అట్లా దూరంగానే ఉంచాలి, ప్రమోషన్ కూడా చేయకూడదు. మూడోది ఏంటంటే మీరు ఇమ్రాన్ ఇది అడిగారు కదా, ఇది చైల్డ్ వీడియోస్. ఇప్పుడు రేపు పొద్దున ఇమ్రాన్ నేను మళ్ళీ నా మాటలన్నీ ఇమ్రాన్ సపోర్ట్గా ఉన్నాయేమో మరి. నేను అసలు చెప్పాను నా అబ్బాయికి ఆ రోజున అక్కడికి వెళ్ళినప్పుడు, థ్యాంక్స్ అన్న మీరు వచ్చి మా మదర్ కి హెల్ప్ గా వచ్చారు. మాట్లాడారా మీతో? మరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాట్సాప్ కాల్, వాళ్ళ పక్కన మన వ్యక్తి ఉంటాడు కదా, పిల్లగాళ్ళు ఉంటారు కదా అక్కడ, అన్న ఒకసారి మాట్లాడండి అని ఇస్తే మాట్లాడా. చూడు ఇమ్రాన్, నేనైతే మాత్రం నీకు పిచ్చి తిట్లు పెడతాను నిన్ను ఆన్లైన్ లో, మొహమాటం ఏం లేదు. నేను మీ మదర్ గురించి వచ్చాను, థ్యాంక్స్ అన్న మా మదర్ గురించి వచ్చినందుకు అని చెప్పాను. నిన్ను మాత్రం వదిలిపెట్టినా అన్న, మొహమ్మద్ చెప్పాను. ఓకే అన్న అన్నాడు, అంతే, ఒకటే మాట. అంటే పోలీసులు పరారీలో ఉన్నాడు కనిపిస్తాడు దానికి ముందుకి, అంటే ఇప్పుడు ఇన్ ద సెన్స్ పరారీలో ఇన్ ద సెన్స్ ఆ పరారీ రోజే అనుకోండి, కరెక్టే, పరారీ రోజు. రేపు పొద్దున్న పోలీస్ స్టేషన్ కి పిలిస్తే ఎందుకు పిలుస్తారు? మాట్లాడి తప్పే ఉంది దాంట్లో. అంటే చుట్టుపక్కల వ్యక్తి ఎవరు మాట్లాడిపించారు అంటే అక్కడే వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉన్నారు, మాట్లాడుకుంటారండి. మాట్లాడుకోకుండా అట్టుంటారు, వాళ్ళ అడ్వకేట్ తీసుకొని వచ్చి కలుస్తారు. అందరు ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉంటూనే ఉంటాయి కానివ్వండి. దానిలో నేను చేసిన పెద్ద క్రైమ్ ఏం కాదు, చేసినా నేను వెళ్తాను, ఇబ్బంది లేదు, మాట్లాడేది తప్పేంటి దాంట్లో. కాకపోతే చెప్పారు నిన్ను మాత్రం వదిలిపెట్టిన గురువు అని అన్న. ఓకే అన్న అన్నాడు, ఓకే ఫైన్, అక్కడికి వదిలేసాం. సో అది ఇప్పుడు ఇమ్రాన్ వీడియోస్ చేసాడు అని అన్నారు, 100% తప్పే నేను అంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఇమ్రాన్ ని ఈ యొక్క చైల్డ్ సరే ఫోక్సో పెడతారా ఇంకోటి పెడతారా పెట్టేసి, నాకు తెలియదు అది అప్లై అయ్యద్దో లేదో, ముందు ఇమ్రాన్ లోపల వేసేసి అట్ ద సేమ్ టైం ఈ 10 సంవత్సరాలుగా ఏ సినిమాలు వచ్చినాయో తీసి, ఆ సినిమాల్లో ఈ యొక్క పిల్లలతో ఏది ఈ యొక్క రొమాంటిక్ కైండ్ ఆఫ్, అంటే ఈ లవ్ కైండ్ ఆఫ్ సీన్లు ఏ సినిమాలు వచ్చినాయో ఆ ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, దానిలో యాక్ట్ చేసిన హీరోల్ని మొత్తం తీసుకొచ్చి లోపల వేసేస్తే, అంటే మనకి పర్ఫెక్షన్ కావాలి, 100% పర్ఫెక్ట్ చేయాలి పని అనేది. సగం సగం కాదు, ఇమ్రాన్ గడ్ దొరికాడు, లేదంటే ఈడు ఎవడో దొరికాడు, మా నాని గడ్ దొరికాడు, వైజాగ్ నానికి దొరికాడు, ఇట్లా కాదు, వీళ్ళు దొరికారని కాదు, వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారో చూస్తున్నాం, ఇది మంచిగా వెళ్తుంది అనే స్కేల్ వెళ్తుందని వీళ్ళని చేయటం కాదు, వీళ్ళలాగా ఇంకెవరు చేస్తున్నారు వాళ్ళని కూడా వేసేయాలంటున్నా. ఇప్పుడు ఇమ్రాన్ గనక ఈ వీడియోలు చేసుంటే 12 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలతో చేసి ఉంటే 100% నాకే నచ్చలేదు ఆ విషయం. అలాంటప్పుడు టీవీలో సినిమాల్లో ఈ జబర్దస్త్ అనే ఈ యొక్క కొన్ని ఈ యొక్క ప్రోగ్రాముల్లో ఈ వల్గారిటీ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అందరిని పార్టీ చేసి మొత్తాన్ని వేసేసాయి, జైలు నిండిపోతాయి. చెప్తున్నా, స్టేషనరీ సరిపోదు చేయడానికి. సో ఇది మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మ్యాసివ్ లెవెల్లో ఈ యొక్క దీన్ని ఇట్లా చేయడం కాదు, ఏదైనా ఉంటే సొల్యూషన్ ఎతికేసి ఈ దరిద్రం గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ చేస్తాం. ఎందుకంటే సొసైటీలో చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి, రైతులకు కానీ లేదా ఇంకోటి అంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఏనాటి నుంచో ఉన్నాయి. స్టూడెంట్స్ కానీ చాలా ఇష్యూస్ మీద రీసెంట్ గా ఇదేదో మన ఉస్మానియాలో కూడా ఏదో ఇష్యూస్ నడుస్తా ఉంది. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని ఇట్లాంటి దరిద్రాన్ని హైలైట్ చేస్తుంటే అవి ఇప్పుడు వాళ్ళకి కూడా న్యాయం జరగాలి కదా. ఇప్పుడు 6వ రోజు 7వ రోజు ఎన్నో మాట్లాడుకుంటాం. ఓకే, సో చివరిగా మన వ్యూవర్స్ చూసే ప్రేక్షకులకి వాళ్ళకి చెప్పాలంటే మీ తరపు నుంచి మీరేం చెప్తారు, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? సింపుల్ అండి, గ్యాంబ్లింగ్ అనేది ఆడద్దు. మెయిన్ గా ఏంటంటే ప్రమోటర్స్ కి, ఎవడైనా ప్రమోటర్ ఏదైనా ఈవెన్ ఫ్రూట్ జ్యూస్ తో సహా, ఒక డాక్టర్ తో సహా ఆన్లైన్ లో మీకు ఇంటర్నెట్ లో ఎవడేం చెప్పినా వినద్దు. రేపొద్దున ఒక డాక్టర్ వచ్చి తినమన్నా తినద్దు. నేను చెప్తున్నాను, ఏమన్నా ఉంటే డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సజెషన్ తీసుకోండి. యూట్యూబ్ లో నేను డాక్టర్ అని చెప్తాడు ఒకడు, ఈ రోజు యాపిల్ తినమంటాడు, రేపు పొద్దున ఇంకో డాక్టర్ వచ్చి యాపిల్ తింటే కనుక కిడ్నీల మీద ఎఫెక్ట్ పడతాయి అంటాడు. ఒకడొచ్చి కాఫీ తాగమంటాడు. రెండో రోజు కాఫీ సేల్స్ ఇండియాలో టాప్ గా వెళ్ళిపోతాయి. మొత్తం కార్పొరేట్ చేస్తున్న డ్రామా ఇది. ఒకడొచ్చి ఆయిల్ రాసుకోమంటాడు, ఒకడొచ్చి నేను అసలు లేనుండని ఇంత బాగా జుట్టు వేలాడేసుకొని ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పి పట్టుకొని ఉంచుంటాడు. వాడికి ప్రమోషన్ చేసేవాడేమో సోనీ సూద్, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్తాడు, 5 కోట్లు 10 కోట్లు తీసుకుంటాడు. మరి ఏం జరుగుతుంది? స్కామ్ లాగా జరుగుతున్నాయి. సో ఆన్లైన్ లో ఏది చెప్పినా నమ్మద్దు అసలు. ఏదన్నా పెద్దవాళ్ళు ఉంటారు, ఏదో ఊర్లో పెద్దవాళ్ళు ముసలాళ్ళు వీళ్ళు ఏదైనా చెప్తారు కదా, ఈ పసుపు పోయండి లేదంటే న్యాచురల్ థింగ్స్ ఏమన్నా ఉంటే తీసుకోండి. కానీ ఫ్రూటీ తాగండి, థమ్స్అప్ తాగండి, ఇంకోటి తాగండి అని ఏది చేసిన అన్ని బ్యాన్ చేసి పడేయండి. అసలు వాటి జోలికే వెళ్ళొద్దు అనేది నా అభిప్రాయం. నాట్ ఓన్లీ బెట్టింగ్, నాట్ ఓన్లీ దిస్, ఎవ్రీథింగ్, ఎవ్రీ సబ్జెక్టు
క్రింజ్కి దూరంగా ఉండండి, ఈ దరిద్రాలకు దూరంగా ఉండండి. ఏదైనా కొంచెం అబ్సీన్ థింగ్స్ ఉన్నాయి అంటే బ్లాక్ చేసేసేయండి వాడిని. ఎందుకంటే మీరు చూడకపోవచ్చు, రేపొద్దున మీ పిల్లలైనా చూస్తారు ఆ ఫోన్లో ఆ అబ్సీన్ కంటెంట్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఇన్ కేసు ఇమ్రాన్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఎట్లా అబ్సీన్ కంటెంట్ చేసినప్పుడు బ్లాక్ చేసేసేయండి జస్ట్. ఇంకెప్పుడు మీకు ఫ్యూచర్లో కనపడదు సబ్జెక్ట్, అది బెటర్. సో వీటికి దూరంగా ఉంటే మన యొక్క వే ఆఫ్ లివింగ్ కూడా మారిద్ది అనేది నా అభిప్రాయం. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలియని కూడా చెప్పినాయి. థ్యాంక్ యూ. సో మేబీ చాలా మందికి చూసే వ్యూవర్స్ కూడా అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బై.